ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏం లేదమ్మా అని అనేసరికి ఇక వచ్చేసింది అనైతే నర్మద అనుకుంటూ ఉంటుంది. ఏదో మీరు నన్ను దీనిలా చూస్తున్నారు అని అంటూ ఉంటుంది. అనేసరికి లేదండి అని అనేసరికి అది కాదమ్మా, ప్రేమ ఇంట్లో ఉండి ఏ ఉద్యోగం చేయాలా అని ఆలోచిస్తున్నాం అని అంటే, ఓ అంతేనా, ఆ మాత్రం దీనికి ఆ విషయం చెప్పడానికి ఏమైంది, నేను మీకు ఒక సలహా ఇవ్వనా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. అలా అనేసరికి వేదవతి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక నర్మదా కూడా అలా చూస్తూ ఉంటుంది. ఏంటి ఇది సలహా ఇస్తుందా అనైతే అలా చూస్తూ ఉంటుంది. ఏంటి నేను అక్కడికి రానా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వేదవతి దగ్గరికి అయితే అలా అనేసరికి వేదవతి ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది. ఇక నర్మదా షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక ఒకసారిగా శ్రీవల్లి వచ్చి వేదవతి వల్ల కూర్చొని తన చేతులు అయితే తన మీద వేసుకుంటూ ఉంటుంది. అది చూసి ప్రేమ నర్మద అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఏంటో హక్ చేసుకుంటున్నారు, ఇంకెందుకు ముద్దులు కూడా పెట్టండి అని చెప్పేసి సైగలు చేస్తూ ఉంటుంది నర్మద. ఆహా ఆహా అని వేదవతి అంటూ ఉంటుంది. ఇంకా కాదు పోదు అంటే నీకు ముద్దులు పెడతాలే అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. అక్కర్లే, మీ ముద్దులు కోడలకే పెట్టుకోండి ముద్దులు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వేదవతి అయితే ప్రేమ వైపు చూస్తూ ఉంటుంది. ప్రేమ కూడా అలానే చూస్తూ ఉంటుంది. అలా అనేసరికి అది కాదు నర్మద అని చెప్పేసి కావాలంటే రా అని అనేసరికి నర్మద అటింగా జరిగిపోతూ ఉంటుంది. ఇక వేదవతి అయితే చిరాకు పడుతూ ఉంటుంది శ్రీవల్లి చేసిన పనికి.